Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్ క్రింద ఫిబ్రవరి 28కి చెందినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 11-12 అధ్యాయాలు. దీనిలో ఒక నగ్న సత్యం ఏంటి అంటే, విత్ గాడ్ దెర్ ఇస్ నో డెడ్ ఎండ్. అంటే డెడ్ ఎండ్ అంటే తెలుసు కదా, కొన్ని స్ట్రీట్స్లో దాని గుండా వెళ్ళినప్పుడు ఇక ఆ స్ట్రీటు ఒక పాయింట్ దగ్గర ఆగిపోద్ది. కాబట్టి ఆ స్ట్రీట్కి వెళ్ళబోయే ముందే వార్నింగ్ ఇస్తాడు, ఈ స్ట్రీట్ గుండా వెళితే డెడ్ ఎండ్ అని. డెడ్ ఎండ్ స్ట్రీట్ అన్నమాట. దేవుడు ఉన్నంతకాలం, మనం బ్రతుకున్నంతకాలం డెడ్ ఎండ్ అనేది లేదు అని మనం గ్రహించుకోవాలి. దీనికి నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ నిర్గమం సమయంలో జరిగినటువంటి సందర్భం, ఐగుప్తీయులను నలిపివేసిన తెగుళ్ళు నిర్ణయించబడిన క్రమంలో జరిగినవి. ఆ తెగుళ్ళు దేవుడు నిర్ణయించాడు ఆ విధంగా జరగాలని. పదే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అయినప్పటికీ, ఫరో ఎంత నేరస్తుడైనప్పటికీ దేవుడు సార్వభౌమత్వాన్ని బట్టి తెర వెనుక ప్రతిదీ కొనసాగినది. అంటే మనం ఇది గమనించాలి. కంపాటిబిలిజం అనుకున్నాం కదా, దేవుని సర్వాధికారం క్రింద సమస్తము జరుగుతుంది. అయితే మానవ ధర్మం, మానవ బాధ్యత కొట్టివేయబడదు, తగ్గించబడదు అని ఆ రెండు ప్రాతిపదికలు, వాటి రెండు ఒకే చాట ఉంటాయి కాబట్టి, ఒకే గ్రంథంలో ఉంటాయి కాబట్టి, ఒకే వచనంలో ఉంటాయి కాబట్టి, ఆ ఉద్దేశాలు, ఆ రెండు ఉద్దేశాలు బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తల మైండ్లో ఉంటాయి కాబట్టి, ప్రక్కన ఉంటాయి కాబట్టి, దాన్ని ఆ అండర్స్టాండింగ్ని, ఆ ప్రాతిపదికను కంపాటిబిలిజం అని అంటారు. ఓకే, దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క సర్వాధికారం క్రింద ఆ తెగుళ్ళు జరిగినాయి. అయితే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. పరుచుకోకూడదు కానీ పరుచుకున్నాడు. ఎంత నేరస్తుడైనప్పటికీ దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి తెర వెనుక ప్రతిదీ కొనసాగుతుంది. ఆయన ఫరో ఒక విధంగా ఇన్ఛార్జ్ అని అనిపిస్తున్నప్పటికీ, దాని వెనుక, తెర వెనుక దేవుడున్నాడు. దేవుని సర్వాధికారం క్రింద, దేవుని ప్రణాళిక క్రింద నడుస్తున్నది. దాన్ని బట్టే, అంటే ఆ సర్వాధికారాన్ని బట్టే ఫరో పశ్చాత్తాప పడాలనే ఉద్దేశంతో హెచ్చరింపబడ్డాడు. చూడండి, దేవుడు మరలా ఒక విధంగా ఆయన బాధ్యత, ఆయన పశ్చాత్తాప పడాలనే ఉద్దేశం దేవునికి కూడా ఉన్నది. ఒక పక్క అతని యొక్క బాధ్యత పాప పశ్చాత్తాపడటం, దేవుని సర్వాధికారం. ఆ దేవుని సర్వాధికారాన్ని బట్టే ఫరో పశ్చాత్తాప పడాలనే ఉద్దేశంతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా లోతైనటువంటి అంశం. ఈ అంశాన్ని అర్థం చేసుకోకపోతే బైబిల్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణకు, మోషే ద్వారా ఫరోకు దేవుడు అప్పటికే సెలవిచ్చాడు. ఏమని? నా బలమును నీకు చూపినట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఇది ఫరోకి దేవుడు చెప్తున్నాడు. అందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనల్లక వారి మీద అతిశయపడుతున్నావు అని 9వ అధ్యాయంలో అంతకుముందే
దేవుడు చెప్పాడు, దేవుడే నిర్ణయించాడు ఆయన్ని. అయినప్పటికీ ఫరో సహనము అడుగంటింది. తన ఆవరణలోనికి ప్రవేశించకూడదని మోషేను హెచ్చరించాడు ఫరో. నీవు నా నామమును చూచు దినమున నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువు అని అతనితో చెప్పెను. 10:28 మనం చూస్తాం. ఈ విధముగా చివరి తెగులుకు వేదిక సిద్ధమైంది. అన్నిటికంటే తీవ్రమైనది నాశనకరమైనటువంటి తెగులు. ఒక ప్రథమ సంతానం, మనిషి కానీ జంతువు కానీ నాశనమయ్యేటువంటి తెగులు చాలా తీవ్రమైనది. గత 9 తెగుళ్ళ అనంతరము తనకు ఏమి జరుగునున్నదో మోషే వివరించినప్పుడు నిర్గమ 11లో ఉంటుంది. ఫరో సంకోచించి వెనకాడతాడని ఎవరైనా ఊహించగలరు. మోషే చెప్పాడు, ఆ విధంగా జరిగింది. ఆ 9 తెగుళ్ళు ఆ విధంగా జరిగినాయి. మరి 10వ తెగులు గురించి చెప్పినప్పుడు ఆయన కొంచెం ఆలోచించాలి కదా, ఆయన కొంచెం శంకించాలి కదా, కొంచెం ఆడాలి కదా. కానీ అట్లా జరగల. ఫరోకు వినే మనసు లేదు. ఏం చెప్తున్నాడు 11:19లో? ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగనట్లు ఇవన్నీ యెహోవా చెప్పినట్లు జరిగినవి. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ విధంగా చెప్పినప్పటికీ ఫరో వినలేదు. నిర్గమకాండంలో ఈ 11, 12 అధ్యాయాలు, ఇప్పుడు మనం ఈ దినానికి ఏర్పాటు చేసినటువంటి అధ్యాయాలు ఈ 2 అధ్యాయాలు. దీనిలో దేవుని సర్వాధిపత్యాన్ని బట్టి, సావరింటీని బట్టి, సర్వాధికారాన్ని బట్టి, సార్వభౌమత్వాన్ని బట్టి మరొక సంఘటన, ఆయన ఏర్పరిచిన సంఘటన గూర్చి అనుకోనకుండా వివరించినట్లుగా ఉన్నది. అంటే ఆఫ్టర్ థాట్ లాగా ఉన్నది, ఒక బ్రాకెట్లో ఉన్నట్టుగా. నిర్గమ 11లో దాదాపు బ్రాకెట్లో ఉన్నట్టు పేర్కొనబడినది. అది ఏంటి అంటే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను, 3వ వచనం. దీని తర్వాత నిర్గమ 12లో ఏం జరిగింది? ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తమ దేశంలో నుండి పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారు. 12:33 చదువుకుందామా? నిర్గమకాండం 12:33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. దీనికి ఏంటి కారణం? దీనికి కారణము అర్థము చేసుకొనవచ్చును. చివరి తెగులు వంటి వాటిని ఇంకా ఎన్నటిని భరించగలరు? కాబట్టి బాబో ఇక వద్దు, ఇక ఇలాంటి తెగుళ్ళు నీకు ఎంతకాలం అని భరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పొండి అని చెప్పారు. అదే సమయంలో బట్టలను, వెండిని, బంగారమును ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు, మాకు ఇవ్వండి అని. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు ఐగుప్తీయులు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు అని 36వ వచనంలో మనం చదువుతాం. ఇప్పుడు గ్రహించండి, మానసికంగా, సైకలాజికల్గా ఆలోచిస్తే ఏమి జరుగుతున్నదో సంఘటనలన్నిటి జరిగిన తర్వాత వివరించటం చాలా సులువు.
ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో, ఏంటంటే హైండ్ సైట్ ఈజ్ 20/20. అంటే విషయాలు జరిగిన తర్వాత వెనక తిరిగి చూస్తే ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అన్నమాట. ఆ సైటు వెనక తిరిగి సంఘటన జరిగిన తర్వాత వెనక చూస్తే మన సైటు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చూడగలుగుతాం కాబట్టి, జరిగిన తర్వాత చూడగలుగుతాం. ఆ విధంగా ఏం చేయాలి అనేది చాలా సులువుగా ఉంటుంది. ఇశ్రాయేలీయులను బట్టి ఐగుప్తీయులు భయపడ్డారు. దీనితో పాటు వాళ్ళ మనస్సాక్షి గద్దించి ఉండవచ్చును. మరి ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళ మనస్సాక్షి గద్దించి ఉండొచ్చు. వారికి మనము వచ్చి ఉన్నాము, మరి ఎంతో వాళ్ళు సేవ చేశారు కదా, యూదులు బానిసలాగా సేవ చేశారు కదా, పాని ఇద్దాం, వాళ్ళు అడిగింది ఇద్దాం అని తలంచి ఉండొచ్చు. వేరే విధంగా వారు మానసికంగా తలంచే అవకాశం ఉన్నట్లు కూడా ఊహించుకోనగలము. ఏంటి మానసికంగా అంటే, ఐగుప్తు ప్రజలను హతమార్చిన నాయకుడు వారి దేవుడు తెచ్చిన సంక్షోభాన్ని బట్టి ఐగుప్తులలో కోపాగ్ని రేగి ఇశ్రాయేలును హతమార్చగలరు కూడా కదా. వీళ్ళ దేవుడు మనకెంతో నష్టం చేశాడు, వీళ్ళని హతమార్చుదాం అని వాళ్ళని చంపొచ్చు కదా. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఆ విధంగా చంపొచ్చు కదా. అది జరగలేదు. నిజానికి ఈ విధంగా జరుగుటకు అసలైన కారణం అంటే, మీరు తీసుకోండి బంగారం, వెండి, మీ వస్తువులు, మీ దుస్తులు తీసుకోండి అని వాళ్ళు ఐగుప్తులు ఇశ్రాయేలుని కటాక్షించి మీరు పొండి అని బలవంతం చేశారు. ఏంటి మాకు ఇంతవరకు సేవ చేశారు, మీరు పోతే ఎట్లా అని అనలేదు, మీరు పొండి అని వాళ్ళ మీద దయదలిచి పొండి అని అన్నారు. ఎందువలన ఇట్లా ఈ విధంగా జరిగింది? ఈ విధంగా ఆలోచించుకోవచ్చు కదా. ఆ విధంగా ఆలోచించకుండా ఈ విధంగా చెప్పారు వాడు. ఓకే, ఎందువలన? నిజానికి ఈ విషయం ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే, బలమైన దేవుని హస్తము, అది కారణం. ప్రజల ఎడల ఐగుప్తీయులకు యెహోవా కటాక్షము కలుగజేసెను. గమనించండి, ఇది మెయిన్ పాయింట్. ప్రజల ఎడల ఐగుప్తీయులకు యెహోవా కటాక్షము కలుగజేసెను. ఇంకా విధంగా అప్లై చేసుకుందాం. సామాజిక శాస్త్రవేత్తలు, వాళ్ళని సోషియాలజిస్ట్ అంటారు. వాళ్ళు ఏమంటారంటే, సంస్కృతి ప్రకారమే ప్రజలు ప్రవర్తిస్తారు, వేరే విధంగా ప్రవర్తించలేరు. ఆ విధంగా వాళ్ళు ఎదిగారయ్యా. వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది, వాళ్ళ పనులు ఈ విధంగా ఉంటాయి, వాళ్ళ తలంపులు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆ సంస్కృతిలో వాళ్ళు ఎదిగారు కాబట్టి. ఆ విధంగా సైకాలజిస్ట్ చెప్తారు. ఆ యొక్క తీరుని, ఆలోచన తీరుని ఏమంటారంటే క్లోజ్డ్ సిస్టమ్. అంతే, ఇక ఆ సంస్కృతిలో ఎదిగారు, ఇక వాళ్ళు చేసేది, వాళ్ళు తలంచేది అంతే, ఇక వేరే మార్గం లేదు అని వాదిస్తారు వాళ్ళు, ఈ సోషియాలజిస్ట్. ఈ విషయాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారంటే, బలమైన దేవుని హస్తము ప్రజల ఎడల ఐగుప్తీయులకు యెహోవా కటాక్షము కలుగజేసెను అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని, అలాంటి దాన్ని, దేవుని హస్తాన్ని, దేవుని కటాక్షాన్ని, దేవుడు చేసేటటువంటి కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆ పాసిబిలిటీ ఉండదు. సంస్కృతి ప్రకారమే పోతారు మనుషులు అని తలస్తారు, కానీ వాళ్ళలో మార్పు జరిగేటువంటి అవకాశం ఉన్నది అని ఈ సోషియాలజిస్ట్ చెప్పరన్నమాట. సంస్కృతికి తగినట్లుగానే ప్రజలు వ్యవహరిస్తారు, వేరుగా ప్రవర్తించలేరు అని ఈ సోషియాలజిస్ట్ వాళ్ళ క్లోజ్డ్ సిస్టమ్ని బట్టి
తలస్తారు. పాశ్చాత్య దేశపు విలువలను భారీ పునరుద్ధరణల ద్వారా మ్యాసివ్ రివైవల్స్ దేవుడు ప్రజలను మార్చగలిగాడని వారు ఊహించలేరు. ఏ రివైవల్స్ అంటారు? వాళ్ళ జీవితాలు మారిపోయి పాపులు పరిశుద్ధులుగా తయారయ్యారు. దొంగలు దొంగతనాన్ని మానేశారు. అబద్ధం ఆడేటువంటి వాళ్ళు అబద్ధం చెప్పకుండా ఉన్నారు. కూని చేసేటువంటి వాళ్ళు ప్రేమతో మెరిగారు. ఇతరులను ద్వేషించేటువంటి వాళ్ళు ప్రేమతో ఆదరించారు. అలాంటి మార్పు ఎట్లా జరిగింది ఈ రివైవల్స్ టైంలో? పాశ్చాత్య దేశాలు మ్యాసివ్ రివైవల్స్, ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ రివైవల్స్ జరిగినాయి అన్నమాట. వాళ్ళు మారారు. ఇక్కడ మారినట్టుగా. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకుని ఆయన కృపచేత వారి మనసును మార్చారు. వాళ్ళు కటాక్షం కలిగినటువంటి వాళ్ళుగా యెహోవా చేశాడు. దేవుడు తన కృప చొప్పున జోక్యం చేసుకొని సువార్త ప్రచారము ఎడల కటాక్షము కలుగచేశాడు. ఎక్కడ? ఈ రివైవల్స్లో. అదేవిధంగా ఐగుప్తులో కూడా జరిగింది. కాబట్టి క్లోజ్డ్ అనేది లేదు. దేవునికి సాధ్యం. దేవుడు హృదయాన్ని మార్చగలడు. కఠినుల హృదయం తీసివేసి మాంసపు హృదయాన్ని, మృదువైనటువంటి హృదయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. సాధ్యమవుతుంది. మారు మనసు సాధ్యమవుతుంది. తిరిగి జన్మించడం సాధ్యమవుతుంది. దేవుడు మనిషిని మార్చగలడు. మనిషికి అసాధ్యమైనటువంటి దాన్ని దేవుడు మార్చగలడు. దేవునికి సాధ్యం. అలాంటి ధన్యత ఉన్నది. అలాంటి మార్గాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా తెరచాడు. దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి మనం. ఆ విధంగా మారి సమాజానికి ఉపయోగపడి ప్రభుత్వం కూడా తోడ్పడేటటువంటి రీతిగా రాజకీయ నేతలు కానీ సమాజ నాయకులు కానీ వాళ్ళకి హెడేక్ లేకుండా మంచిగా సమాజాన్ని మార్చేటువంటి రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తారు, సువార్త సేవ చేస్తారు, మంచి చేస్తారు. దాన్ని బట్టి దేవుడు తన కటాక్షం, తన కృపచొప్పున వాళ్ళని మార్చగలడు. నరకానికి పాత్రులైనటువంటి వారు పరలోకానికి పాత్రులుగా చేసేటువంటి మార్పు ఆయన తీసుకొని రాగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నరకానికి పాత్రుడను. అయితే ఆ సువార్త వలన నన్ను మార్చిన దాన్ని బట్టి వందనాలు. పూర్తిగా మారలేదు, పరలోకంలో మారుతుందని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ నా యొక్క వైఖరి, నేను వెళ్ళేటువంటి ఆ మార్గం పట్టకుండా రైట్ అబౌట్ టర్న్, ఆ మారు మనసు మారినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా నన్ను, నా వలె అనేక మందిని మీరు మార్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.